आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। निजामाबाद के मोअज़्ज़िज़ मानिक भवन के एग्जीक्यूटिव मेंबर की हैसियत से मुंतखब होने वाले मौरूफ ताजिर मादनी श्रीधर गुप्ता ने मीडिया से खिताब किया। इन्होंने कहा कि वो बचपन में से ही स्कूल में तालीम हासिल की और आज इसी इदारे में अहदेदार बना। इनके लिए बाइस फख्र है। इन्होंने इस मौके पर अपने वालिदीन और खुदा का शुक्रिया अदा किया और कहा कि वो मानिक भवन को जिले, रियासती और बैनुल अक़वामी सतह पर पहचान दिलाने के लिए भरपूर कोशिश करेंगे। ముందుగా నిజామాబాద్ ఆర్యవైశ్య పట్టణ శాశ్వత సభ్యులకు మరి ప్రతిష్టాత్మక జరిగినటువంటి శ్రీ మానిక్ భవన్ ఎలక్షన్లో నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి। మరి ఏదైతే మీరు మమ్మల్ని గెలిపించి మరి ఏదైతే ఆ కమిటీలకు పంపించిండ్రో మేము ఆ స్కూల్ యొక్క అభివృద్ధిలో ముందుంటామని, మరి స్కూల్ చరిత్ర కూడా మీ అందరికి తెలిసిన విషయమే। మరియు నేనేందంటే నా హై స్కూల్ మొత్తం కూడా మానిక్ భవన్ స్కూల్ చేయడం జరిగింది, 91 బ్యాచ్। మరి నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం। మరి ఈ స్కూల్ కమిటీలో నేను గెలిచినానికంటే స్టూడెంట్గా కూడా మరి ఈరోజు ఆ స్కూల్కి ఒక కమిటీ మెంబర్గా గెలిచి రావడం కూడా నా అదృష్టంగా మా అమ్మ నాన్న ఆశీర్వాదం అనుకుంటున్నా। అలాగే మరి ఏదైతే సరే గెలుపు ఓటమి ఎలక్షన్లు సహజం, మరి ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మరి ఎవరు గెలిచిన వారు మరి వారితో ఉంటూ అభివృద్ధిలో మంచి దానికి మేము ఇళ్ళవెల్లా వెంట ఉంటాము। మరి ఏదైతే స్కూల్ నేషనల్ లెవెల్ కావచ్చు, ఇండియా లెవెల్ కావచ్చు, తెలంగాణ లెవెల్ కావచ్చు, డిస్టిక్ లెవెల్లో కావచ్చు, మరి మాకు తోచిన విధంగా డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తూ మరి మాకు తెలిసిన కొన్ని సూచనలు కూడా గెలిచిన అధ్యక్షుడు వాళ్ళకు కూడా సూచనలు అడ్వైజ్ కూడా ఇస్తామని తెలియజేస్తా ఉన్నాము। అలాగే మరి ఈ ఎలక్షన్ అనేది 2 సంవత్సరాల కోసం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక 2 సంవత్సరాలు మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తూ జై వాసవి, జై జై వాసవి।